హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ మన తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రంలో పెట్టే కమ్మనైన కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటది. తిన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. టేస్ట్ చక్కగా కమ్మగా అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతా చాలా బాగుంటది అనమాట. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కళాయి పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. పెద్ద స్పూన్తో వేస్తున్నాను, అందుకని 1 స్పూన్ వేసాను. ఇందులోనే 60 ml కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను అనమాట. నేను ఒక కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను, అంటే 2 చిప్పలు తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి 60 ml కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో హాఫ్ మినపగుళ్ళు అనమాట. మీ దగ్గర తొక్కు తీసిన సాయి మినపప్పు ఉంటే అది వేసుకోండి. నా దగ్గర అది లేవు, అందుకోసమనే నేను గుళ్ళు వాడాను అనమాట. తొక్కు పప్పుతో అయితే బాగోదు, ఇది తొక్కు లేని పప్పు అంటే సాయి మినపప్పుతోనే బాగుంటది. ఇన్ కేస్ మీరు కనుక సాయి మినపప్పు వేసుకుంటే కనుక ఇవి కొంచెం శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. నేను గుళ్ళు కాబట్టి 2 ఎట్ ఏ టైం వేసాను. ఒకవేళ పప్పు అయితే కనుక ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. వేసుకుని ఈ 2 కూడా దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు 2 కూడా చూడండి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ స్పూన్తో 1/2 స్పూన్ వేస్తున్నాను అన్నమాట. కొని ఇందులో నేను 1 చిప్ప కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముదిరిన కొబ్బరి అయితేనే బాగుంటుంది. బాగా ముదరకూడదు, అలానే బాగా లేతగా ఉండకూడదు అనమాట. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. లైట్గా అక్కడక్కడ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. కొబ్బరి ముక్క అన్నది టేస్ట్ బాగుంటుంది. మీరు మామూలుగా కొబ్బరి పచ్చడి చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఇలా కొబ్బరిని ఫ్రై చేసి చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కడాయిలోనే మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో నేను ఈ క్వాంటిటీకి ఒక 20 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట. మన స్పైసీని బట్టి నాకైతే ఈ 20 మిరపకాయలు స్పైసీ సరిపోతుంది. ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇందాక మనం దేంతో అయితే పప్పులు కొలుసుకున్నామో దాంతోనే 1 కప్పు ధనియాలు వేసుకుని ఇవి కూడా చక్కగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, మిరపకాయలు అండ్ చింతపండు తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఎందుకంటే పోపులో మనము కరివేపాకు వేస్తాము కానీ తీసి పక్కన పడేస్తారు కదా. సో ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి పేస్ట్లోకి వెళ్ళిపోతుంది. కరివేపాకు వల్ల చాలా మంచి పోషక విలువలు ఉన్నాయన్నమాట. కరివేపాకులో హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ బ్లాక్గా ఉండటం కోసం కానీ, అందుకని ఇలా చట్నీలు చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు అందులో వేసేసుకుని పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఒక 1/2 డజను వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాను అన్నమాట. అది ఏంటంటే కొంచెం ఏగినట్టుగా కొంచెం పచ్చిగా అలా ఉంటే వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మీరు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవి చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ఇవి చల్లారిపోయినాయి అనమాట. నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, లాస్ట్ వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం కదా, మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని ఫస్ట్ ఇవి 2టిని కూడా పొడిలాగా చేసేసుకోవాలన్నమాట. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, గల్లుప్పు వేసి చేసుకోండి, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. కానీ ఉప్పుకి ఏ ఉప్పు అయినా ఒకటే టేస్ట్ ఏముంది అని అనుకుంటారు, కానీ గల్లుప్పు టేస్ట్ గల్లుప్పుకే ఉంటుంది, మెత్తనుప్పు టేస్ట్ మెత్తనుప్పుకే ఉంటుంది అనమాట. ఇలా గల్లుప్పు వేసుకొని చేసుకోండి. నేనైతే 1 స్పూన్నర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకుని కావాలంటే మెత్తనుప్పు యాడ్ చేసుకుందాము. ఫస్ట్ దీన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా పౌడర్ లాగా అయితే అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని మనం మామూలుగా
కొబ్బరి పచ్చడి అవి ఎలా చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ చేసుకోవటమే. చూడండి ఈ విధంగా నలిగిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకుని, ఒకవేళ పడితే కనుక ఇప్పుడు సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ పేస్ట్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే సరిపోయింది. ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. మనం అబ్జర్వ్ చేసారో లేదు, ఇలా కొంచెం కచ్చాబచ్చే టైప్లో కొంచెం కొబ్బరి అన్నది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలి. అదే కళాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్స్, నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే కనుక 1 స్పూను మినపప్పు వేసుకోండి. ఇందులోనే 1 స్పూను జీలకర్ర, చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను. 1 స్పూను ఆవాలు, ఇలా కొంచెం చిటపట్లాడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేస్తాం. కొంచెం ఇంగువ. ఆల్రెడీ వెల్లుల్లిపాయ మనము ఇందాక పేస్ట్ చేసుకున్నప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయ వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ పచ్చడి ఉంది కదా, మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాం. కలిపేసుకుని కొంచెం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే కొంచెం పచ్చడి అంతా కూడా కలుస్తుంది అనమాట. పోపు మనం పైన వేసుకున్న దానికిను ఇలా పోపు వేసుకుని కలుపుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంగో పోపు వేస్తున్నాం కాబట్టి ఆ ఇంగో ఫ్లేవర్ అన్నది మొత్తం పచ్చడికి అంతటికీ అవుతుంది, బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా చక్కగా వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఎప్పుడైనా కూడా అన్నం వేడివేడిగా ఉండాలి. చక్కగా నెయ్యి వేసుకొని మధ్యలో పోపులు తగులుతాం, చక్కగా కమ్మగా, కొంచెం అక్కడక్కడ పుల్లగా, టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. నాకు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు అనమాట ఈ టేస్ట్ తిన్న తర్వాత. సో ఎంతో రుచికరమైన మన తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రంలో పెట్టే కమ్మని కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.